తెలుగు బిట్ ఒకటి చూద్దాము. ఓకే, ఇది మనకి చూడడానికి చాలా చాలా అంటే సింపుల్గా ఉంటుంది. బట్ ఎగ్జామ్ రాసే దగ్గర సిస్టమ్ దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట అసలైన మ్యాజిక్. ఓకే, మామూలుగా మనకు ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల మీకు ఇష్టం వచ్చి అంటే టైం ఎక్కువ తీసుకొని ఎగ్జామ్ రాయమంటే మాత్రం మ్యాక్సిమం 100 అబోవ్ తెచ్చుకోవచ్చు ప్రిపేర్ అవ్వకుండా. బట్ ఆ 3 అవర్స్ టైంలోనే మనకి ఎలా ఉంటుందంటే ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనమాట. ఓకే, చూద్దాం. ఒక చిన్న బిట్టు. అగ్నికి పర్యాయ పదాలు ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఏంటి? నిప్పు అనేది వస్తుంది కానీ నీరు వస్తుందా? నీరు సపరేట్. ఓకే, ఇది రాదు, ఇది రాంగ్. నెక్స్ట్, వహ్ని జాత వేదసుడు అనలం. వహ్ని అంటే మనం వినున్నాం, మన లోయర్ క్లాస్లో చదువుకున్నాం. అనలం అన్నా వినున్నాం, కానీ జాత వేదసుడు అనేది తక్కువ అనమాట. ఓకే, బట్ ఇది కూడా ఏంటి? అగ్నికి పర్యాయ పదాలు అనమాట. గాలి అనేది డిఫరెంట్, పవనం. ఓకే, ఇదంతా గాలి అంటే వాయువు అలా వస్తుంది అనమాట. ధరిత్రి అంటే ఇది భూమి. ఓకే, దీనికి వస్తుంది. కానీ మనకి అగ్నికి పర్యాయ పదాలు ఏంటి? వహ్ని జాత వేదసుడు అనలం. ఓకే, ఇది మనకి అగ్ని యొక్క పర్యాయ పదాలు. ఓకే, ఇది చాలా సింపుల్ అండి. బట్ సిస్టమ్ దగ్గర మాత్రం మనకి అలా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.